మనీ మనీ అయితే మనీ కూడా అంత రాలేదు మామ. చివరిగా ఒకటి మామ, మనం చేసే పని కష్టంగా ఉన్నా చెయ్యాలి మామ. ఎలాగైనా చెయ్యాలి. ఇప్పుడు ఏ పని కష్టం కాదు చెప్పండి మామ. రోజు టిఫిన్ షాప్ పెట్టేవాడు ముసలాడితే కష్టం కాదా? రోజుకి ఒకే ఆఫీస్కి ఒకే జాబ్కి వెళ్ళేవాడు, అతనిది కష్టం కాదా? ఇలా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఒకే డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళది కష్టం కాదా? వాళ్ళకి ఇష్టమే, బట్ డైలీ ఒకటే అవుట్ఫిట్ వేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది మా. ఇలా చాలా ఉంటాయి మా. మనం సింపుల్ దానికి కష్టం అనుకుంటాం. చెయ్యండి మామ. ఎంతైనా 30 సంవత్సరాల లోపు ఏదో ఒకటి జాబ్, ఏదో బిజినెస్, ఇంకా మీరు క్రియేటివిటీగా ఉంటే బిజినెస్, లేదంటే మీరు ఒక 10 మందికి జాబ్ ఇవ్వండి మామ. ఇంకేం కావాలరా? 30 సంవత్సరాల లోపు ఏదో ఒకటి చేయండి మామ. పెళ్లి చేసుకోవద్దు, ఎందుకు ఇప్పుడు చేసి ఏం చేయాలి కానీ. సో చెప్తున్నాను, చేసుకుంటారా, లేదంటే ఫ్రిడ్జ్ డ్రమ్ అంటారు మా. ఒకటిరా చెయ్యండి మామ, ఎంతైనా కష్టపడండి రా. ఒక ఏజ్ అంటూ దాటిపోయాక చేయలేము. నేను ఎందుకంటే ఈ ఛాలెంజ్ మెయిన్ ఇంట్రెస్ట్ అంటే ఒకటేరా, ప్రతి ఒక్కడు చేయాలనుకుంటాడు, బట్ ఇప్పటికే స్టార్ట్ చేయట్లేదు. నేను అందుకే ఈ ఛాలెంజ్ మెయిన్ ఇంట్రెస్ట్ అయితే నాది ఇదేరా మామ. ప్రతి ఒక్కడు ఆగిపోతాడు, చేద్దాంలే ఏముందిలే, ఎవడో చేతి మనకెందుకు ఇలా చూస్తూ ఉండిపోతాడు. అది కాదు మామ నా బాధ. చెయ్యాలి మామ, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెయ్యాలి. మెయిన్ నా గోల్ అయితే ఇదేరా. నా వీడియో చూసి నలుగురు మోటివేషన్ అవ్వాలి. అలా చూస్తూ ఉండిపోకూడదు, వాళ్ళు కూడా చెయ్యాలి అని ఇది ఎన్నోసార్లు ఆపేయాలనిపించింది రా. ఈ ఛాలెంజ్ ఉంది కదా, ఈ పుషప్ ఛాలెంజ్ మా హిస్టరీలో మిగిలిపోతారా నాకు తెలిసి. మేబీ ఇప్పుడు ఎవరు ఈ ఛాలెంజ్ని గుర్తించకపోవచ్చు, ఈ ఛాలెంజ్ని ఎవరు. బట్ ఏదో రోజు తెలుసుకుంటారు, రానున్న టీనేజ్ తెలుసుకుంటారు ఈ ఛాలెంజ్ ఎంత కష్టం అనేది. మాటలు చెప్పలేంటారు మా. నేనైతే ఈ ఛాలెంజ్ని అయితే చెప్తాను ఒక్కొక్కటి. మామూలుగా ఈ ఛాలెంజ్కి ఎవరు సపోర్ట్ చేయలేదు మా. వ్యూస్ అయితే చాలా దారుణంగా ఉండేవిరా, బట్ నేను పుష్ చేసుకున్నాను. చెయ్యాలరా అరకే, ఏదేమైనా పర్లేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక నలుగురికైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. మహా అయితే వ్యూస్ రాలే, పెద్ద మనీ అయితే మనీ కూడా అంత రాలేదు మామ. వ్యూస్ బట్టి మనీ వస్తారా, బట్ అన్ఫార్చునేట్లీ మనీ ఏం లేదు యూట్యూబ్లో అయితే. వ్యూస్ ఏం లేదు. పర్లేదురా, ఏమైనా తెగించారు అన్నట్లుగా. ఏమైనా ఈ ఛాలెంజ్ పూర్తి చేయాలి, నలుగురికి ఏదో ఒకటి లేపాలి వాళ్ళు. ఎలాగైనా చూద్దాం మామ. చాలామంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు, చాలామంది మామ. ఈ ఛాలెంజ్ చూసి అయితే చాలామంది స్టార్ట్ చేశారు అన్నారు. నేను స్టార్ట్ చేసిన, నేను స్టార్ట్ చేసిన. చాలామంది అమ్మాయిలు రా, నేను కూడా చాలా స్టార్ట్ చేసిన అని అన్నారు. అలాగే కొంతమంది మరదలు, అదే మామ, కొంచెం మనకి కొంచెం ఉంటారు కదా వాళ్ళు, కొంచెం క్రష్లు. నేను కూడా స్టార్ట్ చేశాను. నీ పుషప్ ఛాలెంజ్ చూసి దేవుడా నువ్వే పెద్ద పుడింగ్లా కొడేస్తాను, నేనేం చేయలే అంటున్నారు. ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా మామ, చెయ్యండి మామ. నేను కిందటి 2025లో అయితే ఇప్పుడు 26లో కంప్లీట్ అవుతుంది. అంటే 1 ఇయర్ రా. అంటే అనుకుంటే ఈజీ మామ. మనం ఏం చెప్పినా, జస్ట్ మీకు ఇంకోలా చిన్న లాజిక్ చెప్పిన, 1 ఇయర్ అంటే 1 ఇయర్ మన జీవితంలో ఒక 1 ఇయర్ ఇస్తాను మామ. అంటే ఈ పుషప్ ఛాలెంజ్కి ఇంకా అలాగే. బట్ మనం 100 ఇయర్స్ని ఎలాగా కంప్లీట్ చేయాలి మీరు నమ్మరు. మనం ఏదో రోజు పోతాం కదా మామ, తెలుసు కదా. ఈ 100 ఇయర్స్ని ఎలా కంప్లీట్ చేసేది ముఖ్యం మామ. సో రావడం పోవడం కావడం మామ, మీరు చెప్తే నమ్మర్రా. ఎప్పుడైతే మీరు ఈ లాజిక్ తెలుసుకుంటారో అప్పుడు మీరు ఈ టైంని, వాల్యుబుల్ టైంని, ఈ సెకండ్, ఈ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో మీరు అప్పుడు ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు చేయండి. తర్వాత మీకు మామ తెలుస్తుంది రా, ప్రతి ఒక్కరు తెలుస్తుంది. నేను కూడా పెద్ద చెప్పేస్తాను కానీ నేను కూడా ఒకప్పుడు మీలాగే తయారయ్యేవాడిని. నాకు పెద్దగా అనిపించదు, ఏదో లైఫ్ అలా వెళ్ళిపోయి ఉండదు. బట్ మీకంటూ తెలిసాక అప్పుడు మీలో చేంజ్ వస్తుంది మామ. వెయిట్ చేయండి మామ, మూమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయండి, అన్నీ జరుగుతాయిరా. డెస్టినీ మారుస్తుంది మామ, ప్రతి ఒక్కరిని ఏదో రోజు మారుస్తుంది తప్పకుండా. నా జీవితం ఎందుకు ఎలాగ ఉందనుకుంటారు, బట్ అన్ఫార్చునేట్లీ ఏదో రోజు మీ జీవితం కూడా టర్న్ అయిపోద్ది. పేషెన్స్ కొన్నాను మామ, ఎక్కువగా ఓపికతో ఉండండి. డిమోటివేషన్ అయినా పర్లేదు మామ, అవుతారు. మనిషి అన్నాక అన్నీ అవుతారా. ఏదో రోజు ఖచ్చితంగా మీకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయండి మామ. బట్ ఆ టైం ఎప్పుడో వస్తుందని వెయిట్ చేయకండి. బట్ రావడం కామన్, బట్ ఆ టైం వచ్చే వరకు మనం ఏం చేస్తామో ముఖ్యం మామ. పేషెన్స్గా ఉండండి మామ, ఓపికతో ఉండండి, ఎక్కువగా సైలెన్స్గా ఉండండి. నేను నేర్చుకుంది ఇవేరా. నేనైతే ఈ పుషప్ ఛాలెంజ్ చాలా నేర్చుకున్నాను మామ. ఈ పుషప్ ఛాలెంజ్ చేస్తున్నప్పటి నుంచి చాలా నేర్చుకున్నాను రా. 1 ఇయర్ కదా, 1 ఇయర్లో చాలా నేర్చుకున్నాం మామ. చాలా చెప్పుకోవాలి మామ, చాలా చెప్తాను రా. ఈ ఛాలెంజ్ మామూలు కాదు మామ, మాటల్లో చెప్పలేను రా. మీకు అర్థమైతే ఒక ట్రై చేయండి రా. 30 డేస్ ట్రై చేయండి, అప్పుడు చెప్పండి ఈ ఛాలెంజ్ కష్టమో ఈజీయో కామెంట్ చేయండి, ఓకేనా.